వేదిక పైన ఉన్న పెద్దలు మరి మిత్రులారా, నేను ఈ కార్యక్రమానికి వస్తుంటే ఇంట్లో అడిగారు, కొన్ని ఏళ్ల క్రితం కూడా అదే టాగులో అదే మీటింగ్కి వెళ్ళినట్టున్నావు కదా అన్నారు. అవును అన్నాడు. మరి ఇంకా అయిపోలేదా అన్నారు. అంటే జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది, ఇంకా తాళి కట్టు కాలే. జీలకర్ర బెల్లం పెట్టడానికి అయిపోయింది, తాళికి ఎక్కువ మంది పురోహితులు కావాలట, అందరిగా అందుకే దండు కట్టి వెళ్ళామంట. కానీ గుర్తుంచుకోవాలి, జీలకర్ర బెల్లం పెట్టినాక తాళి కట్టినా కట్టకపోయినా పెళ్ళైనట్లే తెలంగాణ. అందువల్ల ఈ తంతు అయిపోయింది. దీన్ని ఒక తత్వవేత్త అంటాడు, నో పవర్ ఆన్ ది ఎర్త్ కెన్ స్టాప్ ఎన్ ఐడియా హూస్ టైమ్ హస్ కమ్ అని. ముహూర్తం ఆసన్నమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు అంటారు. అందువల్ల ఇవాళ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఆలోచనకు ముహూర్తం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఇక అయినా మరి ఎందుకు మీటింగ్లు పెట్టుకున్నారు, ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, అవడం వేరు, సమాజాన్ని ఒప్పించి చేసుకోవడం వేరు. అవుతున్న క్రమంలో సమాజం నుంచి వచ్చే అనేక ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలి. నేను ఈ ఉద్యమం మొదలైన నాటి నుంచి నాకు అవకాశం ఉన్న ప్రతి వేదిక పైన వర్గీకరణకు మద్దతుగా మాట్లాడుతూ వచ్చాను. కృష్ణ మాదిగా మొదటిసారి మా పేరు పక్కన మాదిగా అని పెట్టుకుంటాం అని గర్వంగా అన్నప్పుడు నన్ను టీవీ ఛానల్లో అడిగారు, ఇదేంటి సార్ మాదిగా అని కులం పేరు పెట్టుకోండి ఏంటి అని అడుగుతూనే అన్న, ఈ ప్రశ్న మీరు 1000 సంవత్సరాల కింద అడగాల్సిందే. రెడ్డి, చౌదరి, శెట్టి, గుప్తా, రావు, రాజు అని నాయుడు అని పెట్టుకున్నప్పుడు మీకు ఈ ప్రశ్న రాలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. అందుకొరకు చెప్తున్నా, అగ్రకులంలో పుట్టిన వాడు జాతి అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆధిపత్యం అవుతుంది. అణగారిన కులంలో పుట్టిన వాడు జాతి అస్తిత్వాన్ని ప్రదర్శించుకుంటే అది ఆత్మగౌరవం అవుతుంది. అందువల్ల ఇవాళ కృష్ణ మాదిగా గర్వంగా నేను మాదిగా అని పెట్టుకున్నానంటే అది ఆత్మగౌరవానికి ప్రతీక తప్ప అహంకారానికి కాదు. అందువల్ల సమాజంలో సమానత్వాన్ని కోరేవాడు. నేను ఏ కులంలో పుట్టాలి, ఏ వర్గంలో పుట్టాలి నేను నిర్ణయించుకోలేను. అది నా చేతిలో ఉంటే నిర్ణయించుకున్నామనేమో, కానీ పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలో నేను నిర్ణయించుకోగలను. అందువల్ల ఇవాళ పుట్టిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉండాలి. ఏంటి న్యాయము, దీనిపైన అనేక సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి. ఇప్పుడు సమయం లేదు, చాలామంది పెద్దలు ఉండగా నేను ముందు మాట్లాడుతున్నాను. కానీ మీరందరూ మేధావులు కనుక ఇందిరా సహాని కేసు తీర్పు చదవండి, ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ తీర్పు చదవండి, వసంత్ కుమార్ తీర్పులో జస్టిస్ చిన్నపరెడ్డి ఏమన్నాడో చదవండి, ఈవెన్ మీకు దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నా చదవండి. చివరకు ఇది ఇంతదాకా అడ్డుపడిన జడ్జిమెంట్ ఈవి చిన్నయ్య కేసులో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది. ఇవన్నీ తీర్పులు చదివితే ఒక బలమైన ఆర్గ్యుమెంట్ మన ముందుకు వస్తుంది. ఎందుకు ఇది బలమైన ఆర్గ్యుమెంట్? చాలామంది అనుకున్నట్లు ఇది మాలమాదిగల పంచాయతీ కాదు. ఇది మాలమాదిగల పంచాయతీలు అయితే దవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఎందుకు వస్తుంది? ఆ కేసు రాకూడదు కదా. ఇది ఏంటి? మొదటి సమస్య, ఆర్ షెడ్యూల్ కాస్ట్ ఎన్ హోమోజీనియస్ క్లాస్. సుప్రీంకోర్టు కొన్నేళ్ల కింద ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఇట్ వాజ్ ఎ మిస్రీడింగ్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 గురించి చెప్తూ షెడ్యూల్ కాస్ట్ను గుర్తించేటువంటి ఈ అధికారం ఆర్టికల్ 341 ప్రకారము షెడ్యూల్ కాస్ట్గా వీళ్ళను గుర్తించారు కనుక ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ కనుక వీళ్ళను వర్గీకరించడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళందరూ ఒక హోమోజీనియస్ క్లాస్గా భావించి భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ఏర్పరిచింది కనుక ఆర్టికల్ 341కు కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంది కనుక షెడ్యూల్ కాస్ట్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్, ఫర్దర్ కేటగరైజ్. ఇది గతంలో సుప్రీంకోర్టు చెప్పగా చాలామంది ఆర్గ్యూ చేశారు. కానీ ఇది వాస్తవమా? ఇది వాస్తవం కాదు అని ఎన్ఎం థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ అన్నాడు, షెడ్యూల్ కాస్ట్ ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్నాడు. అద్భుతమైన పదం వాడాడు, ఇది లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అని.
అంటే అత్యంత అణగారిన కులాల్లో అత్యంత అణగారిన కులం ఇది అని. ఈ వాస్తవం తెలవడానికి జస్టిస్ విఆర్ కృష్ణయ్య జడ్జిమెంట్ చదవాల్సిన అవసరం లేదు. మన అందరికీ ఊర్లోకి వెళ్తే తెలుసు. నాకు ఇప్పటి గుర్తు, నేను 7 సంవత్సరాల వయసులో ఉండగా మా ఊర్లో నేను ఒక ఎస్టీ బిడ్డను వచ్చి కలిసి కబడ్డీ ఆడితే మా నాన్నమ్మ నన్ను తిట్టింది. పోయి నువ్వు వాళ్ళతో ముట్టుకుంటావురా అని. ఆ రోజు సాయంత్రం వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చాను. వచ్చినందుకు నన్ను మా నాన్నమ్మ తిట్టింది. ఇదేంద్రా అంటే, నువ్వే చెప్పినావు కదా నాన్నమ్మ, భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే అని. ఇప్పుడు మరి ఈ తేడా ఏంటి అడిగితే, నీకు తెలివి ఎక్కువైపోయింది పోరానికి 7 ఏళ్ల వయసులో అని చెప్పాను. అందువల్ల ఇది చిన్నప్పటి నుంచి మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఇంకో విషయాన్ని కూడా విఆర్ కృష్ణయ్య చెప్పాడు. ఏమన్నాడంటే, షెడ్యూల్ కాస్ట్ ఈజ్ అన్ అమాల్గమ్ ఆఫ్ కాస్ట్, ట్రైబ్స్, రేసెస్, గ్రూప్స్ అన్నాడు. అంటే షెడ్యూల్డ్ కులాలు అనే ఒకే రకమైన వర్గము కాదు, ఇందులో అనేక రకాల భేదాలు ఉన్నాయని. ఇంత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవసరం లేదు. నేను ఒకరోజు ఓ టీవీ ఛానల్కి వెళ్తూ డ్రైవర్తో మాట్లాడుతున్నాను. నాకు అలవాటు ప్రకారం మాట్లాడుతుంటాను. ఏంటి మీ ఊరేది అన్నట్టు, అచ్చంపేట సార్ అన్నాడు. మరి హైదరాబాద్లో చదువుకున్నాట, మా అవ్వ ఎల్లగొట్టింది సార్ అన్నాడు. మీ అవ్వ ఎల్లగొట్టింది అంటే ఎందుకు ఎల్లగొట్టిందంటే పెళ్లి చేసుకున్న సార్ అన్నాడు. చెప్పుకుంటా ఏమంటే మీరు అంటే ఎందుకు ఎల్లగొట్టింది అంటే తక్కువ కులం దాన్ని వేసుకున్నామని ఎల్లగొట్టినా అన్నాడు. మరి నీది ఏ కులము అన్నాను. మేము ఎస్సీలం సార్ అన్నాడు. అది ఎస్సీలు అంటారు, తక్కువ కులం అంటారు. లేదు సార్, నేను మాదిగా మా ఆయన పెళ్లి చేసుకున్నాను సార్, అందుకొరకు ఎల్లగొట్టింది సార్. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఇదయ్యా, అందుకే కృష్ణ మాదిగా ఈ పిలిపించినప్పుడు 1000 మంది కలిగారు. అంటే కదలేదు. ఇది సమాజంలో ఉన్నటువంటి వాస్తవం. ఇది కాదని అనగలమా? ఈ వాస్తవానికి మనము స్పందించాల్సింది పోయి ఈ వాస్తవం లేదు అని ఒక భ్రమలో ఎలా ఉండగలం? అందువల్ల ఇవాళ అణగారిన వర్గాల్లో కూడా, వెనుకబడిన వర్గాల్లో కూడా మోర్ అండ్ లెస్ బ్యాక్వర్డ్ ఉంటే, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ అదర్వైజ్ ఎడ్యుకేషనల్ ఉంటే అది వర్గీకరణ న్యాయమైంది అని ఇందిరా సహాని కేసు, మండల్ కమిషన్ కేసుగా మనకు ప్రసిద్ధి. భారతదేశంలో రిజర్వేషన్ జురిస్ప్రుడెన్స్ను అర్థం చేసుకోవాలంటే ఒక మ్యాగ్నా కార్టా లాంటి జడ్జిమెంట్ ఇందిరా సహాని జడ్జిమెంట్. ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమన్నది? ఇఫ్ ద సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఇస్ ది కనెక్టింగ్ థ్రెడ్, అంటే ఒక వర్గాన్ని వెనుకబడిన వర్గంగా, రాజ్యాంగ పరిభాషలో వెనుకబడిన వర్గం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిస్తే వెనుకబడిన వర్గం. అందుకే చాలా మందికి తెలియదు, మన దగ్గర బీసీలు అంటాం, దేశంలో ఓబీసీలు అంటాం, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. అదనని ఎందుకు వచ్చిందంటే రాజ్యాంగ పరిభాషలో బీసీ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో అందువల్ల మన ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది? సోషల్ బ్యాక్వర్డ్నెస్ కు కనెక్టింగ్ థ్రెడ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ అయినప్పుడు, ఆ కనెక్టింగ్ థ్రెడ్ లోనే చాలా తేడాలు ఉన్నప్పుడు వర్గీకరణ చేయడం న్యాయమైంది అన్నది. అందువల్ల ఇలా షెడ్యూల్డ్ క్లాస్ కాస్ట్ అందరినీ ఆర్టికల్ 341 ఒక కనెక్టింగ్ థ్రెడ్ గా పెట్టినా, ఆ కనెక్టింగ్ థ్రెడ్ లోనే అనేక తేడాలు ఉన్నప్పుడు వర్గీకరణ న్యాయమే. అందుకే ఆర్టికల్ 341 ఈజ్ నాట్ ద బేసిస్ ఫర్ ఎస్సీ రిజర్వేషన్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రాసెస్ టు ఐడెంటిఫై షెడ్యూల్ కాస్ట్. చాలా మందికి ఆ తరపు వల్ల ఆర్టికల్ 341 పట్టుకొని వేలాడుతుంటారు. ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాలను గుర్తించడానికి ఒక ప్రక్రియను మాత్రమే చెప్పింది తప్ప షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లకు ప్రాతిపదిక కాదు. డోంట్ మిస్టేక్ ప్రక్రియ ఫర్ ప్రాతిపదిక. అది ప్రాసెస్, ఇట్ నాట్ ద బేసిస్. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా జడ్జిమెంట్తో ఈ వాదన నిజమని తేలిపోయింది. ఈ వాదన మనలాంటి వాళ్ళం చాలా కాలంగా చెప్తున్నాం. కానీ వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్తో ఆర్టికల్ 341 ఈజ్ ఓన్లీ ఎ ప్రాసెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ షెడ్యూల్ కాస్ట్. ఇట్ కెనాట్ బి ఎలివేటెడ్ టు ద బేసిస్ ఫర్ షెడ్యూల్ కాస్ట్. బేసిస్ అని అనుకోని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి, ఇది హోమోజీనియస్ క్లాస్ అని. ఇట్ ఈస్ నాట్ అన్ హోమోజీనియస్ క్లాస్ అని నిరూపించబడింది. అందువల్ల షెడ్యూల్ కాస్ట్ల వర్గీకరణ ఇంకా సామాన్యుడి పరిభాషలో చెప్పాలంటే దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు చిన్న ఉదాహరణ చెప్పింది. మీరు ఒక మామిడి పళ్ళ గంపను తీసుకెళ్ళి ఒకే రకమైన స్వభావం కలిగిన, అంటే ఒకే వయసులో ఉన్న ఒక గుంపుకు ఆ గంప ఇవ్వండి. ఆ అందరూ ఒకే వయసు కలిగిన గుంపులో ఉన్నవారే. కానీ ఏం జరుగుతుంది? ఆ గుంపులో కొంతమంది బలంగా ఉంటారు, వాళ్ళు కొన్ని ఎక్కువ మామిడి పళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఆ గుంపులో కొంతమంది మొహమాటం ఎక్కువ ఉంటుంది, ఇస్తే తప్ప తీసుకోరు, వాడు వెనకనే ఉంటాడు.
ఆ గుంపులో కొంతమందికి ఏ మొహమాటం లేదు, పక్కోడు తిన్నా తినకపోయినా వాడు తింటుంటాడు, వాడున్న మాడి పంట పట్టుకుపోతారు. అప్పుడు ఆ గంప పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. ఇది దావేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు. అప్పుడు పరిష్కారం ఏంటి? ఆ గంపను ఒక 2 గంపలో 3 గంపలో 4 గంపలుగా చిన్న గంపల్లోకి పెట్టి, అయ్యా ఇంకో వీళ్ళు బాగా ఆకలితో ఉన్నారు కనుక వీళ్ళకి కొద్దిగా పెద్ద గంపిస్తా, వీళ్ళు తక్కువ ఆకలితో ఉన్నారు కనుక వీళ్ళకి తక్కువ చిన్న గంపిస్తా. ఎవరికి మాడి పనులు లేకుండా చేయడం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇట్ ఈస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. సబ్ కేటగరైజేషన్ ఈజ్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. ఇది క్రీమీ లేయర్ కాదు, మనకు అర్థం కావాల్సింది. ఇది ఈజ్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే అందరికీ మాడి పళ్ళు దక్కుతాయి. ఎవరికి ముందు దక్కుతాయి? ఎవరికి ఆకలి ఎక్కువ ఉంటే వాళ్ళకి ముందు దక్కుతాయి. ఎవరికి ఎక్కువ దక్కుతాయి? ఎవరు ఎక్కువ అవసరం ఉంటే వాళ్ళకి ఎక్కువ దక్కుతాయి. అందువల్ల సబ్ కేటగరైజేషన్ అనేది రిజర్వేషన్లను తొలగించే ప్రక్రియ కాదు, అది రిజర్వేషన్లను సమానంగా పంచే ప్రక్రియ. అందువల్ల ఇట్ ఈస్ నాట్ యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూషన్. ఇక ఆర్టికల్ 15(4) ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది? చాలా మంది నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మీటింగ్లో అడుగుతుంటారు, సార్ రాజ్యాంగము ఆర్టికల్ 14లో రైట్ టు ఈక్వాలిటీ చెప్పింది, కులం పేరిట, మతం పేరిట, భాష పేరిట, కలర్ పేరిట ఏ రకమైన వివక్ష ఉండకూడదని చెప్తూ మళ్ళీ రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు సార్ అని అడుగుతారు. దానికి కూడా సుప్రీంకోర్టు తమ అనేక తీర్పుల్లో చెప్పింది, రిజర్వేషన్ అనేది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకం కాదు, ఇట్ ఈజ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ. అసమానుల మధ్య సమాన పోటీ సాధ్యం కాదు కనుక అసమానుల్ని కూడా సమానులుగా మార్చి సమానత్వాన్ని కల్పించేదే రిజర్వేషన్. అందువల్ల రిజర్వేషన్ అనేది రాజ్యాంగంలో ఏర్పరిచిన సానుకూల వివక్ష, ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్. కానీ రిజర్వేషన్ యొక్క ప్రాథమిక సూత్రం ఏంటి? అత్యంత వెనుకబడిన వర్గాల వారికి ఆ సదుపాయాలు అందాలి. అందువల్ల ఆర్థిక అభివృద్ధిలో కారణం కావచ్చు, సామాజిక ప్రక్రియలో కారణం కావచ్చు, అనేక కారణాల రీత్యా రిజర్వేషన్ పొందుతున్న ఒక వర్గంలో తీవ్రమైన తారతమ్యాలు ఉన్నప్పుడు, సబ్స్టాన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు వర్గీకరణ రాజ్యాంగ ప్రాతిపదికను అమలు చేయడం అవుతుంది. అందువల్ల ఇవాళ మాదిగల డిమాండు, మేము మాదిగలం కనుక మాకు రిజర్వేషన్ ఇవ్వమని అడగడం లేదు, వర్గీకరణ చేయమని. మీరే షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్లు పొందడం విషయంలో కానీ, సామాజిక స్థితిలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆస్తుల్లో కానీ, ఆదాయాల్లో కానీ అన్ని అంశాలలో క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రబుల్ డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా ఎంపరికల్గా స్టడీ చేయండి. మేమందరము నమ్ముతున్నది ఉన్నవి, అందుకొరకు వర్గీకరణ కావాలి అని అంటున్నాం. మీరు ఎవరైనా లేవు నిరూపించండి, మాకు అభ్యంతరం లేదు, వేదిక వర్గీకరణ అవసరం లేదని అంటాం. అందువల్ల ఇలా వర్గీకరణకు మద్దతు ఇవ్వడం దేనికి కారణం? దానికి కారణం ఏంటంటే ఈ కులంలో పుట్టామని వర్గీకరణ మద్దతు ఇవ్వడం లేదు. వర్గీకరణకు ప్రాతిపదిక ఏంటి? షెడ్యూల్డ్ కులాలలో కూడా పరిమాణాత్మకమైన, గుణాత్మకమైన, గుర్తించదగిన సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్నప్పుడు వర్గీకరణ చేయకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఏంటంటే అందులో అత్యంత అణగారిన కులాల బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల వర్గీకరణ సామాజిక న్యాయం అనే రాజ్యాంగ సూత్రాన్ని అమలు చేయడం అవుతుంది. అందువల్ల ఇప్పటికైనా నా ఫైనల్గా నా అప్పీల్, దయచేసి దీన్ని మాదిగ వివాదంగా చేయకండి. మాలలు మాదిగలు అందరూ కూడా అంటరానితనాన్ని అనుభవించిన తరతరాలుగా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దుర్మార్గానికి బలైన జాతి. సో అందువల్ల అణగారిన జాతి ఎప్పుడూ విడిపోకూడదు. అణగారిన జాతి విడిపోతే అగ్ర కులాలకు, ఆధిపత్య కులాలకు లాభం జరుగుతుంది. అందువల్ల నా అప్పీల్ ఏంటంటే దీన్ని దయచేసి మాలల వ్యతిరేక పోరాటంగానో లేదా ఇది మాదిగల హక్కుల కొరకు మాత్రమే జరిగిన పోరాటంగానో చూడకూడదు. ఇక్కడ ఇవాళ మాదిగలు ఉండొచ్చు, పంజాబ్లో వాళ్ళు ఉండొచ్చు, ఇంకో చోటు ఇంకోరు ఉండొచ్చు. ఇది న్యాయం కొరకు పోరాడుతున్న జాతి తరఫున మాట్లాడుతున్నాను. ఇందులో ఈ కులం ఆ కులంతో సంబంధం లేదు. మాకు ఏ కులానికి అన్యాయం జరిగితే ఆ కులం తరఫున నిలబడతాను, ఖచ్చితంగా నిలబడతాను. ఏ వర్గానికి అన్యాయం జరిగితే ఆ వర్గం తరఫున నిలబడతాను. అందువల్ల ఇవాళ సమాజంలో మనం అప్పీల్ చేయాలి. ఎందుకంటే మేము చూస్తున్నాం సోషల్ మీడియాలో దీన్ని మాదిగా వర్సెస్ మాలలుగా మామూలు వర్గ పోరాటం జరగడం లేదు. ఇద్దరు కలిసి పోరాడాల్సిన వర్గాలు వేరున్నాయి.
అది వదిలేసి ఈ పోరాటం ముందుకు వస్తే బలహీనపడతాం. అందువల్ల ఇవాళ ఇది ఆత్మగౌరవ పోరాటం, ఇది అసమానతలపైన పోరాటం, ఇది అన్యాయం పైన జరిగిన ఒక మహత్తరమైన పోరాటం. ఇది ఒక అద్భుతమైన సామాజిక రాజకీయ చైతన్యం. అందువల్ల ఈ చైతన్యానికి ఉన్న ఈ స్వభావాన్ని ఎవరో కొద్దిమంది దీన్ని విద్వేషపూరితం చేసే ప్రయత్నం చేయవచ్చు. దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. కులాలు ఏదైనా, వర్గాలు ఏదైనా, న్యాయం ఎక్కడుంటే ఆ న్యాయం పక్షాన నిలబడిన వాడే మానవుడైతాడు. అందువల్ల ఇవాళ మాదిగల తరపున న్యాయం ఉంది కనుక ఈ వేదిక మీద ధైర్యంగా మాదిగల హక్కుల పోరాటానికి మద్దతు పడుతున్నాం. అందువల్ల మరొక్కసారి ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని ఖచ్చితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమ ఫలితాలు లక్షలాది మంది మాదిగ బిడ్డలకు, ఉపకులాల బిడ్డలకు, అణగారిన కులాల బిడ్డలకు అందేంత వరకు మీతో ఉంటామని హామీ ఇస్తూ